లేదు. కావున వారి పాదాలకు పూజ చేసి కొంత రుణం తీర్చుకోండి. నాన్న అక్కల్లారా, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయవలసిందిగా శ్రీ వెంకటేశ్వర శర్మ సార్ని కోరుకుంటున్నాము. All 10th class students have to come on the stage along your parents and your belongings like plate chembu. స్వాగతం సుస్వాగతం. అందరు 10th క్లాస్ యొక్క స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరైనా ఇంకా మిస్ అయ్యారా? ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేసి చెప్పండి. ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇస్ దేర్ యువర్ పేరెంట్స్ హియర్ ఓన్లీ? ఇక్కడికొచ్చిన మీ ఇక్కడ ఎవరైనా మిస్ అయ్యారా? స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. Boys, is there all your parents here only? సుస్వాగతం. Raise your hands. Amma, collector Amma. Rule number 1, I think the collector Amma only know. Raise your hands. Where are you, Nana? Okay. 2. Rule number 2 is Ra? Alekya? Alekya, where are you? Andaru unnara? Alekya, where are you? Alekya. 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 Nana, Alekya, where you are? You must be on the stage along your parents. సుస్వాగతం. దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు Okay, okay. Nana, rule number 3. Okay, 4. Attendance, Ra. 4. Rule number 4. Okay, okay. Aisha. 5. Okay, 6. 7. Rule number 7. Okay, okay. ఆర్కేపల్లి నందిని. 8. మందిపల్లి నందిని. 9. ఓకే నాన్న. 10. 11. 11. ఓకే ఓకే పర్ణికరెడ్డి గారు. 12. 12. ఓకే. 13. ఓకే. 14. 15. అమ్మమ్మ. 16. 16. ఓకే ఓకే. 17. 18. 18. ఓకే. 19. 20. 21. 22. Who is 22? Mahesh. 22. 23. Praveen. 24. Oh, Raji. 25. Ram Charan. 26. 28. 27. Oh, Sai. 28. 29. 30.
30 ఓన్లీ టోటల్ 31. ఓ వికాస్ 32 వస్తుంది. 33 వస్తుంది. 34 ఓ పేరెంట్స్ అంటున్నారా. 35 లాస్ట్. ఓకే పీసీ కుంట కన్క్లూజింగ్. నానా అలెక్య సార్ ఉంటాడు కదా. అలెక్య వేర్ ఆర్ యూ? ఫస్ట్ యూ కమ్ ఆన్ ద స్టేజ్. అలెక్య నువ్వు స్టేజ్ మీదకి రా నాన్న. ఎక్కడున్నాను? Hey, Alekya, come fast. How many times should I repeat? First of all, you should be here. Need not to worry. In case if your parents won't come, మన పేరెంట్స్ రాకుండా సరే నువ్వైతే ఇక్కడికి వచ్చేసాయి నాన్న. లక్ష్మీకాంత్ రెడ్డి సార్ అంటే మేడం ఉన్నారు. ఉన్నాడు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరు ఇక్కడే ఉన్నారు కదా. సో మనం అంతా మన స్కూల్ నుంచి రీసెంట్ గా ఒక మంచి పుణ్యక్షేత్రము సోమశిల టూర్ వెళ్ళాము, 1 డే టూర్ కోసము. మీకు అందరికి నాకు తెలుసు, మీకు జస్ట్ తల్లిదండ్రుల కాలు మనం కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే అంతకన్నా ఎక్కువగా పుణ్యం వస్తుంది. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలి, తెలుసుకోవాలి తల్లిదండ్రుల యొక్క విలువను. సో ఓకే, ఇక్కడ మనకు 10th క్లాస్ వాళ్ళు రీసెంట్ గా మనం టూర్ తీసుకెళ్ళాం సార్. ఇక్కడ తల్లిదండ్రులు వినాలి మీరు. సో అక్కడ అంటే మన దగ్గర మన పెద్ద సార్ అడిగిండు, లక్ష్మీకాంత్ రెడ్డి సార్ అడిగిండు, అరే వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్, మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ లైఫ్ లో అని చెప్పి అడిగారు. అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ చెప్పిండ్రు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ చెప్పిండ్రు. మరి ఆ గోల్ మీతో చెప్పిండ్రో లేదో తెలియదు నాకైతే. అమ్మాయిలు 10th క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్ మీరు మీ పేరెంట్స్ తో ఇన్ఫార్మ్ చేశారని అనుకుంటున్నాను. మా దగ్గర ఇన్ఫార్మ్ చేశారు, దాచాయండి చెప్పారు కదా అందరూ. సో మరి వాళ్ళ గోల్ కు తగ్గ మీరు వాళ్ళను ట్రైన్ చేయాలి. ఇక్కడ మేము ట్రైన్ చేస్తాం, అక్కడ మీరు కూడా ట్రైన్ చేయాలి. సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ మన అవర్ వెంకటేశ్వర శర్మ సార్ విల్ బి కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. థాంక్యూ సార్. అందరికీ ఆలస్యాన్ని చింతిస్తున్నా అందరు విద్యార్థులందరూ కూడా కొంచెం శ్రద్ధగా విని నా మాటలు. 10 నిమిషాలు పూర్తవుతుంది. విద్యార్థులందరూ కూడా ఒకసారి మీరు చేయలేదండి. విద్యార్థులందరూ చేయలేదండి. మీరు దయచేసి నా మాట వినండి. అమ్మా నాన్న వాళ్ళు చేసే పని చేస్తారు, మీరు చేసే పని మీరు చేయాలి. అందరూ కూడా మీకు మీ దగ్గర ఉన్న కుంకుమ ధరించుకోండి మీరందరూ. ఓం అర్చిత ప్రార్చిత ప్రేమిత పుత్రిక మీ అమ్మా నాన్నకు పెట్టండి బొట్టు. ఓం అగ్నిర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యస్యాయమానై ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. అందరు పూర్తి చేసిందా? మొదలు అమ్మ పాదాలు అమ్మ దగ్గర స్తాంబాలం పెట్టుకొని అమ్మ కాళ్ళు కడగాలి. కొంచెం నీళ్ళు వేయండి, ఎందుకంటే మీ ప్లేట్ను బట్టి కొంచెం చేయితోటి అమ్మ పాదాన్నంతా తూడ్చండి. కొంచెం చేయి పెట్టి అమ్మలంతా కూడా మొదట కుడికాలు పెట్టండి, తర్వాత ఎడమకాలు పెట్టుకొని మీ పిల్లల చేత పాద పూజను చేపించుకోండి అమ్మలు మొదలందరూ కూడా. ఎందుకంటే మన భారతదేశము మాతృదేవో భవ అంటే నాన్న కన్నా ముందు అమ్మనే పరిచయం చేస్తుంది కాబట్టి మొట్టమొదటిగా అమ్మకే పాద పూజ చేయాలి. మాతృదేవో భవ. పిల్లలంతా కూడా అమ్మ కాలు పెట్టేటప్పుడు మాతృదేవో భవ అని చెప్పండి. మాతృదేవో భవ. శ్రద్ధగా వింటూ మీ పని చేయండి. ఓం మాతృదేవో భవ. నమో సృంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్శిరూర్వాహవే సహస్రనామ్నీం పురుషా శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మాయి పూర్తయినాక
అమ్మ పాదాల మీద ఉన్న నీళ్లు పైన చిమ్కరించుకోండి. అమ్మ పాదాల కింద ఉన్న నీళ్లను పైన తలపైన జింకరించుకోండి. మళ్ళీ నాన్న దగ్గరికి పాత్రను తీసుకోండి, ఆ స్తంభాలని నాన్న దగ్గర పెట్టండి. అందరు కూడా పితృదేవో భవ అందరు చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి, వినబడాలి అందరికి. పితృదేవో భవ, గట్టిగా పితృదేవో భవ. అబ్బాయిలు గట్టిగా సౌండ్ రావాలి. పితృదేవో భవ. ఈ హాల్లో వినబడాలి మీ సౌండ్. పితృదేవో భవ. ఓం నమో సృంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్షిరూర్వాహవే సహస్రనామ్నీం పురుషా శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. యుగధారిణే నమః. నాన్న పాదాలు కూడా మొత్తం తుడవండి, ఎందుకంటే పాదాలు కడిగినప్పుడు వేళ్ళు మన కాలుకు మెడిమ ఉంటది, ఆ మెడిమ దాకా నీళ్లు పర్వాలేదు, నీళ్లతో తుడిచినా పర్వాలేదు. అందరు కూడా మెడిమ వరకు సరిగ్గా పూర్తిగా కడగాలి. పాదాలు పూర్తి కడగకపోతే అది మంచిది కాదు, కాబట్టి పూర్తి కడిగే ప్రయత్నం చేయండి అందరు కూడా. మరొక్కసారి అమ్మా నాన్న పాదాల నీళ్లు పైన చల్లుకోండి. ఓం నమో సృంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్షిరూర్వాహవే సహస్రనామ్నీం పురుషా శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆ పాత్రను పక్కకు జరపండి. జరిపి అమ్మా నాన్న పాదాలను మీ చేతితో తుడవండి. నిజంగా చెప్పాలంటే ఇది ఎంత అమృతమైన విషయం అంటే మీ నాన్న అమ్మ బయటికి చెప్పలేరు, ఎక్స్ప్రెషన్ చేయలేరు. అంటే ఒక పువ్వుతోటి మన చర్మాన్ని స్పర్శ ఉంటే ఎంతైతే సున్నితంగా ఉంటుందో మీ అమ్మ నాన్న పాదాల మీద మీ చేతులుంటే అంత సున్నితంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటి ఆనంద బాష్పాలు మనసులోకి వెళ్ళొస్తాయి. కాబట్టి మీరందరూ కూడా చేయితోటి వాళ్ళ పాదాలను తుడవండి. ఓం అగ్నిర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మహస్తే. మీ దేవున్న కుంకుమ పసుపు అలంకారం చేయండి. అమ్మకు నాన్నకు పాదాలకు అలంకారం చేయండి. ఒక పువ్వు ఉంటే అమ్మ మీద, అమ్మ పాదాల మీద, నాన్న పాదాల మీద వేయండి. ఒక పువ్వు ఉంటే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వీళ్ళకి ఇవ్వండి అమ్మా. వీళ్ళకి ఇస్తే వాళ్ళ పాదాల మీద వేస్తారు. పిల్లలకి ఇవ్వండి పూలు. పిల్లలు ఏం చేస్తారా, ఆ రెమ్మలు ఇచ్చి అమ్మ నాన్న పాదాల మీద వేయండి. చింపి వేయమండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అందరూ కూడా ఈ భారతీ పాఠశాల ఒక మహోత్తరమైన కార్యక్రమం. అంటే నిజానికి వాస్తవంగా కూడా ఒక తరం, అంటే మీ తాత వాళ్ళ తరం పోతే వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలతోటి పాదసేవ అని సాయంత్రం పూట కాళ్ళు తీసుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మాయో అబ్బాయో వద్దుతే ఆ పాదాలతో వాళ్ళు స్పృశన వల్ల వాళ్ళ లోపల మేధాశక్తి పెరుగుతుండే. అంటే నా కొడుకు నాకు ఎప్పుడైనా సేవ చేస్తాడనే భావన కలుగుతుండే. కానీ మనం మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయినాం. మనమంతా కూడా మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయినాం. కాబట్టి మనందరికి కూడా ఇప్పుడు ఏంటంటే పాదాలు కడిగే టైము, పాదాలు కడిగే ఓపిక అందరం మనము పొందటం లేదు. కానీ భారతీయ విద్యాలయం వాళ్ళు, భారతీయ పాఠశాల వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి స్ఫురణ ఇంకొక జనరేషన్కి అందాలి. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఇంతకుముందు సార్ చెప్తుండే. మనం ఎన్నో దేవాలయాలు తిరిగి వస్తాం, కానీ అమ్మా నాన్నకు సేవ చేయకపోతే, అమ్మా నాన్నను ప్రేమించకపోతే, అమ్మా నాన్నను అభినందించకపోతే, అమ్మా నాన్నకు కృతజ్ఞత ఉండకపోతే అవన్నీ కూడా ఆ గుడిలో దొరికిన ఫలమంతా వ్యర్థమని చెప్పబడింది. ఇంకొక మాట చెప్పాలంటే మీ అందరికీ కూడా తెలుసు, వినాయకునికి కుమారస్వామికి పోటీ పెడితే కుమారస్వామికి నెమలి వాహనం, గణపతికి ఎలుక వాహనం. పార్వతీదేవి పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే ఈ లోకాన్ని ఎవరైతే 3 సార్లు చుట్టొస్తారో వాళ్లకు ఆధిపత్యం ఇస్తాము,
గణపతి ఇస్తాము అని చెప్తాం, గణానికి అధిపతిగా చేస్తామని చెప్పాను. అయితే అట్లాంటి సమయంలో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ దాని విశ్లేషణ కోసం ఇంకా తెలియను. అట్లాంటప్పుడు కుమారస్వామి నెమలేసుకొని వేగంగా పరిగెడతాడు, గణపతి మాత్రం ఏం చేయాలో తోచదు. కానీ మనసులో ఆయనకు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం చాలా బాగా తెలుసు కుమారస్వామి కన్నా. అందుకని ఏం చేస్తాడు, ఆ ఎలుక ఆయన కాలు పెడితే చచ్చిపోతుంది. కానీ ఏం చేస్తాడు, ఆయన ఒక పువ్వు 2 అక్షింతలు తీసుకొని అమ్మ చుట్టూ నాన్న చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. కుమారస్వామి ఏం చేస్తాడంటే వాళ్ళకు ఒక కండిషన్, అంటే నువ్వు పోయొచ్చిన వాళ్ళ తెలవడానికి అక్కడ ఉండే నది కానీ సముద్రంలో కానీ స్నానం చేసి రావాలని చెప్తాడు. అప్పుడు కుమారస్వామి ఒక నదికి వెళ్తాడు. నదికెళ్ళి ఆయన నది నుంచి తిరిగి అంటే నది కొయ్యేటప్పుడు గణపతి ఆ నదిలో స్నానం చేసి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. సముద్రంలో కొయ్యేటప్పుడు కళ్ళ చూసి కడుపు నిండా మురిసిన తీసుకొనే అమ్మా నీ రుణము నాకు పాలిచ్చి పెంచినదే అమ్మా నా భాగ్యము ఏమని చెప్పుకొనే అమ్మా నీ కష్టము కన్నీల కడలిలోనా నీ జీవితము ఉరిటి నొప్పుల బాధ ఓర్చుకొని నాకు జన్మను ఇచ్చినవా లోకం కన్న చూపు చూసిన నమ్ము నరించినవా సాయిలో కాన కన్నీలో కాచి నముగా పాడినవా ఇది బిడ్డను కళ్ళ చూసి కడుపు నిండా మురిసినవా దయచేసి అందరు ఉన్న వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుతారు, అందరు నిలబడండి. పేరెంట్స్ ఆశీర్వచనం ఉంటుంది, 2 నిమిషాలు పూర్తి అవుతుంది. ఆశీర్వచనం ఉంటే అందరూ ఎక్కడ పేస్లు అక్కడ ఫోటోకి ఎదురుగా ఇక్కడ ఒక 2 నిమిషాలు పూర్తి. నమస్తే. అందరు కూడా నిలబడాలండి, ఆశీర్వచనం ఉంటుంది, 2 నిమిషాలు పూర్తి అవుతుంది. 1 నిమిషం 2 నిమిషాలు కూడా. ఓం అగ్నిర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానై ప్రమోదమానై రభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుతే వైనతేయ సోమం పిబతు రుద్రః సోమం ధనస్య సోమిని మక్ష్యం దదాతు సోమిని న క్రోతో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః. ఈ 10వ తరగతి విద్యార్థులంతా కూడా ఈ సంవత్సరం మరికల్లో ఒక రికార్డు సృష్టించాలని మీ అందరు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈసారి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా భారతీయ జెండా ఎగరాల్సిందిగా మీ అందరికీ సూచిస్తూ, అట్లాంటి జెండా ఖచ్చితంగా మన మరికల్ మండలంలో కాదు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో మన జయకేతనం ఎగరాలని అందరినీ ఆశీర్వదిస్తూ, అట్లాంటి సంకల్పాన్ని సుస్థిర స్థానం ఏర్పరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరి కూడా ఆశీర్వచనం. ఇలా చేస్తారు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. లోకానమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినా. గేమ్ లో డిఫెన్స్ ఎంత
ఇంపార్టెంట్, ఇంటికి పెయింట్ వేసేటప్పుడు కూడా డిఫెన్స్ అంతే ఇంపార్టెంట్. అందుకే గ్రాఫీన్. ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ట్ గ్రాఫీన్ లామినేషన్ తో. దయచేసి విద్యార్థులంతా కూర్చోవాలి, వెనకాల పేరెంట్స్ నిలబడాలండి. దయచేసి అందరు పిల్లలంతా కూర్చోవాలి. 10th క్లాస్ విద్యార్థులు ముందు కూర్చోండి, మీరు వెనకాల అమ్మా నాన్న నిలబడతారు. అమ్మ ముందుకు రావాలి తల్లి, అమ్మ బేబీ. 10th క్లాస్ విద్యార్థులంతా కూర్చోవాలి, వాళ్ళ వెనక పేరెంట్స్ నిలబడతారండి. పేరెంట్స్ అంతా వెనకాల వైపు వెళ్ళాలి, స్క్రీన్ వైపు వెళ్ళాలి. పేరెంట్స్ అంతా కూడా పేరెంట్స్ అంతా స్క్రీన్ వైపు వెళ్ళండి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడ. పేరెంట్స్ అంతా స్క్రీన్ వైపు వెళ్ళాలండి. పేరెంట్స్ అంతా స్క్రీన్ వైపు వెళ్ళాలి. విద్యార్థులు కూర్చోమనండి. ఫోటో కూర్చోవాలి నాన్న. 10th క్లాస్ కూర్చోండి, మీరు కూర్చోండి. కొండయ్య సార్, ప్రదీప్ సార్, శిరీష మేడం. ఓకే. పురిటి నొప్పుల బాధ ఓర్చుకొని నాకు జన్మను ఇచ్చిన అందరు తల్లులు ముందరుండండి, తండ్రులు వెనుక ఉండండి. వాళ్ళు వెనుక ఉండండి, సరిపోతుంది. మేడం ఉండాలి, మేడం వెనుక సార్ ఉండాలి. అట్లయితే ఈజీగా ఉంటుంది. ఇట్లా కొంచెం మీ ఫేస్ కనిపిస్తుంది. కొంచెం ముందుకు రండి సార్. రైట్ అట్లా సార్, మీరు కొంచెం ముందుకు రండి సార్. రైట్. ఓకే ఓకే. 10th class, all subject teachers also come on to the dais. 10th class, Sudhakar sir, Ramesh sir, Chandrakala madam, Amrita madam, Ramesh Reddy sir, Kondai sir, Sirisha, maybe sir missing. Subject teachers, 10th class subject teachers, please come on to desk. Okay. Madam, తొందరగా రావాలండి. కొండాయ్ సార్, కొండాయ్ సార్ ఆల్సో. నవీన్ సార్, నవీన్ సార్ ఆల్సో. హాస్టల్ వార్డెన్ సార్, నవీన్ సార్. కొండాయ్ సార్ రండి, రండి, పిలుస్తున్నారు రండి. కడుపు నిండు తిండి పెట్టినో పుట్టలేసుకొని పండి ఓకే, ఇమ్రాన్ రెడీ. కంటి నిండు నిద్రలేకున్నా కడుపు నిండు తిండి పెట్టినో పుట్టలేసు రమేష్ సార్ పరిగెత్తండి. భాస్కర్ సార్ ఆల్సో. భాస్కర్ సార్, నన్ను బుజ్జగించి పెంచినావు, భుజముపై నెత్తుకున్నావు, నన్ను బుజ్జగించి పెంచినావు, ముద్దలు పెట్టినావు, నన్ను గుండెలా కట్టుకున్నావు, ముద్దలు పెట్టినావు, నన్ను గుండెలా కట్టుకున్నావు. అందరు సీరియస్ గా ఉన్నారు, స్మైల్ చేయాలి. స్మైల్ సార్. వెంకటేశ్వర్ సార్, వెంకటేశ్వర్ సార్ ఆల్సో. జయ విదాస్. స్మైల్ ప్లీజ్. పెద్ద దవాఖానలో పుట్టంగానే అరు
పిలుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డాని కళ్ళల్లో వెలిగిపోయేరా నే నడవాలని